నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మ్యాట్రిమోనియల్ వ్యవస్థాపకురాలు వనజరావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నా. సూపర్ అమ్మా. భార్యాభర్తల బంధం అనేది మిగతా రిలేషన్స్లో అయితే కాదు. మా ఇంట్లో పేరెంట్స్ నచ్చకపోయినా, మన అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు నచ్చకపోయినా మనం వాళ్ళని ఇష్టపడతాం, లవ్ చేస్తాం, ఎంకరేజ్ చేస్తాం. బట్ హస్బెండ్ విషయానికి వచ్చేసరికి, హస్బెండ్ కానీ వైఫ్ కానీ విషయానికి వచ్చేసరికి అప్పటి వరకు అంతగా పరిచయం లేని వ్యక్తితో మనం జీవితాంతం కంటిన్యూగా ఉంటూ ఉండాలి. బట్ ఈ టైంలో అమ్మాయి అత్తగారింటికి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళతో సర్దుమడగడానికి కానీ, వాళ్ళని అర్థం చేసుకోవడానికి కానీ టైం పడుతుంది. బట్ ఈ టైంలో వెంటనే మాకు రాగానే పొద్దున్నే లేగాలి, పనులన్నీ చేయాలి, ఇవన్నీ చేయాలి అంటే ఆమె కూడా ఒక బర్డెన్ లాగా ఉంటుంది. సో ఈ టైంలో అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఆమెతో ప్రవర్తించాలి, ఎంత బాధ్యతగా ఉండాలి? కొత్త వస్తువు వస్తే పదే పదే ముచ్చట పడుతూ ఆ వస్తువును ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటాం. ఒక కొత్త చిన్న కుక్క పిల్ల వచ్చినా కూడా దాన్ని ముద్దులాడుతూ కూర్చొని ఎంతో బురిపంగా చూసుకుంటాం. కోడల విషయంలో ఎందుకు మనం పరాయి వ్యక్తి అన్న భావన చూస్తున్నాం? నేను చాలా చోట్ల చూశాను. ఎందువల్లంటే అది అమ్మాయి పాపం తెలియకో తెలుసో ఏది లాగినా, ఏది స్పూన్ అయ్యో పడిపోయింది, ఏదమ్మా ఇట్లా పాడు చేసేస్తుందమ్మా, ఏం కాపురం అమ్మా, వీళ్ళు ఏం తల్లిదండ్రులు ఏం నేర్పించారమ్మా ఈ పిల్లకి అంటే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పుడే అమ్మాయి మనసు కూడా కలుక్కుమంటుంది కదా. ఎందుకంటే వీళ్ళను రాను పాత రోజుల్లో ఇవన్నీ ఉండేటి ఏమో. ఇప్పుడు నేను అనుకోవడం అంటే కోడళ్ళను కూడా కూతుళ్ళు లాగా, అంతకంటే కూతుళ్ళ కంటే ఎక్కువగా చూసుకున్నప్పుడే వాళ్ళల్లో కూడా ఒక అమ్మ అనే అభిమానం అనేది, ఆ ప్రేమాభిమానాలు అనేది ఉంటుంది, ఆప్యాయత అనేది ఉంటుంది. అలా లేకుండా అబ్బాయి ఈవిడ వచ్చిందబ్బా ఏదో ఒక మళ్ళీ రొచ్చు చేసి పెడుతుందబ్బా అనేసి అనుకునే చిరాకు పడుతూ వచ్చి కోడళ్ళకు ఆ నైజం అనేది రాకూడదు, ఆ భావన అనేది మనసులో కూడా నాటుకోకూడదు. ఒక తల్లిగా ఆప్యాయతగా దగ్గరగా తీసుకుని లాలిస్తే వాళ్ళు కూడా ఆ పుట్టింటిని మర్చిపోగలుగుతారు. ఆ తిల్లే నాకు వరం అనేసి ఊహించుకుంటారు. భర్త కూడా అలాగే ఉండాలి. అంతేగాని అమ్మ ఇట్లా జరిగిందమ్మా అట్లా జరిగిందమ్మా అనేసి అన్ని ప్రతిదీ అంటే పెళ్ళైపోయాక ఇంకా అమ్మ మీద మరీ ప్రేమ వచ్చేస్తుంటుంది. అమ్మ చూడమ్మా నాకు టయానికి కాఫీ ఇవ్వలేదు, ఇది చూడమ్మా ఇది ఎవరంటే బానిసనా కాదు కదా, భారీగా వచ్చింది, ఆమెని ఎంత ప్రేమగా చూసుకోవాలి. అలా ఉండేటప్పుడు వాళ్ళలో కూడా ఒక యాంటీగా తయారైపోతుంటుంది. అమ్మాయిల్లో కూడా మంచి మనసుతో వచ్చినా కూడా ఇరుగు పొరుగమ్మలను వదిలేసేసారు, పుట్టింటిని వదిలేశారు, సొంత రక్త సంబంధాలను వదిలేసేసారు, మొత్తం ఆ ఇంటి పరిసరాలన్నీ వదిలేసేసి భర్త చేయబట్టుకొని వచ్చినప్పటికీ ఎంత ప్రేమగా ఉండాలి, ఎంత ఆప్యాయంగా చూసుకోవాలి. అమ్మాయికి అసలు మనస్సులో కష్టం అనేది తెలియకుండా చూడాలి. అలా చూసే రోజులు పోయాయి. అలా చూడుకోకుండా ఆ కూతుర్నేమో ఈ బిడ్డకి ఏమి తెలియదమ్మా అమాయకురాలు, అదన్నీ నేర్చుకుని సంకన పెట్టుకుని వచ్చిందమ్మంటారు. అది చాలా తప్పు, దారుణమైన మాట. కానీ ఇప్పుడు ఆ అత్త కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యారు కాబట్టి, పాత రోజుల్లో మా అత్తగారి దగ్గర మేము ఇట్లా బాధలు పడ్డాం కాబట్టి అనే ఆలోచన ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చక్కగా మార్పు అనేది వాళ్ళలో వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. అందరూ అలా ఉండకూడదు. అత్త ఒకింటి కోడలే కాబట్టి ఎప్పుడు అలాంటి ఆలోచన రాకూడదు. కొత్త కోడలు అన్నప్పటికీ లక్ష్మీదేవిలాగా ఆహ్వానించాలి, కడుపులో చూసుకొని పసిబిడ్డలాగా చూసుకోవాలి. అప్పుడే ఆ కోడలికి కొండంత ధైర్యము, కొండంత అండా ఉంటుంది. అది నా ఉద్దేశం. అంతేగాని ఈ చీటికి మాటికి చిరాకు పడే కోడలు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఆ కోడలికి ఉప్మా అంటే వేవిడ్డు, పాపం ఉప్మా వాసన పడదు, వాంతి వచ్చేస్తుంది. ప్రతిరోజు ఉప్మా చేసి పెట్టి తింటావా చస్తావా అని కూర్చునేది అత్తగారు. నీ కొన్నాళ్ళు తింటే నీకు వామిటింగ్స్ పోతాయి, ముందు తినుకో ఇది చేస్తున్నాను అనేసి ప్రతిరోజు అదే చేయమనేది. అమ్మాయి మూతికి గట్టిగా ముక్కు అంతా మూసుకొని అమ్మాయి ఉప్మా వండుతోంది. అదేమిటే ఈ అవస్థ అనేసి నేను వెళ్ళి చూసినప్పుడు మా అత్తగారు నన్ను ఇదే తినమంటున్నారు, తింటున్నాను, వాంతి చేసుకుంటున్నాను అంటే ఎంత దారుణం. ఇంకా అలాంటి వాళ్ళను మాటలతో వాళ్ళు అందరూ సామాన వేద ఏదో దండోపాయం అంటారు చూడ, అలాంటి పని చేయాలనిపిస్తుంది, అంత చంపేస్తాం అనిపిస్తుంది. అంటే కూతుళ్ళకైతే ఒక రకం వస్తూ ఉంటుంది, అదే కూతుళ్ళకైతే ఒక రకంగా చూసుకొని కూతుళ్ళు అదే అమ్మా పిల్ల ఇట్లా ఉందమ్మా దీన్ని సున్నుండలు చేసి పెట్టాలమ్మా అవి చేసి పెట్టాలమ్మా అంటారు. ఆ కోడల్ని తింటావా చస్తావని కూర్చుంటారా?
అంటే చాలామంది కౌన్సిలింగ్ చేశారనుకోండి, ఆవిడలో కొంచెం మార్పు వచ్చింది ఇప్పటికి. అంటే ఆ పిల్లలు పెద్దవాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయాక ఆ కోడలు బిడ్డలు ఇప్పుడు కొంచెం ఆవిడకి కొంచెం మార్పు వచ్చిందా, అది వచ్చినా ఒకటే చచ్చినా ఒకటే, దానికే కాదు ఆలోచించను. కానీ అలాంటివి మాత్రం అలా శాడిజం ఉండకూడదు. అప్పుడు ఆ బిడ్డ అలా తినలేదు, నీకేది ఇష్టమైంది చెప్పు తల్లి అనేసి పెట్టాలి. కానీ ఇంకా అందుకే ఏంటంటే పాపం 3వ నెలలో 5వ నెలలో అమ్మలు వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంటారు పుట్టింటికి, ఎందుకు వచ్చింది బిడ్డ కోరింది పెడదామనేసి. అంటే అంత కరువు వచ్చి పడింది ఆ తింట్లో, అది లేకనే కదా అమ్మింటికి పరిగెత్తుకున్నా, లేకపోతే వాళ్ళు అమ్మగారింటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా. అంటే అత్తగారు వాళ్ళు ఇంకా మంచిగా చూసుకోవాలి. ఇప్పటికైనా కూడా ఈ వీడియో చూసిన వాళ్ళైనా కూడా అత్తగారు చాలా ఎంత ప్రేమగా చూసుకుంటే కోడలు కూడా అలాగే చూస్తుంటారు. ఆ అబ్బాయి కొడుకులు ఏముందిలేమా వృద్ధాశ్రమంలోకి వెళ్ళిపోతున్నారు అంటే వీళ్ళు ఎంత రాసి రంపాన్ని పెట్టకపోతే అలా వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళట్లేదు కదా, అందరూ అబ్బాయిల తల్లిదండ్రులవే, ఎందుకు వెళ్తున్నారు, ఎవరు వెళ్ళట్లేదు. అందువల్ల చూసే విధానంలో చాలా మార్పు రావాలి. ఓకే. అలాగే కోడళ్ళు కూడా అంటే ఇంటి దగ్గర గారాభంగా పెరిగామని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా 10ంటికి 11ంటికి లేచి అంటే అత్తలు ఎంత బాగా చూసుకున్నా కూడా కోడళ్ళే బిహేవ్ చేస్తున్నప్పుడు కోడలు ఎలా బిహేవ్ చేయాలి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు? కానీ కరెక్టే మీరు చెప్పింది. ఒక అమ్మాయి అనేసి అంటుంది, ఒక అబ్బాయితో పెళ్లి చూపులు కాఫీ షాప్లో వెళ్ళారట. ఆ అబ్బాయి అన్నారట, పొద్దున్నే లేవాలి అమ్మ 5 గంటలకంతా అమ్మ కాఫీ తాగుతుంది, 6:30కంతా బ్రేక్ఫాస్ట్ చేస్తారు అమ్మ నాన్న, వాళ్ళకి అందరికి చూసుకోవాలి సిస్టమేటిక్గా. మేము సండేస్ మేము మటన్ తిన్నాం, ఓన్లీ వెనస్డే మాత్రం తింటాం, ఆ వెడ్నెస్డే మాత్రమే తినేట్టుకోవాలి. అంటే నువ్వు 4 గంటలకు లేసి ఇవన్నీ అమ్మ వాళ్ళకి సప్లై చేయ. ఆ అమ్మాయి నీ సంబంధం వద్దు ఏమొద్దు అంటే, మాదంతా కంబైన్డ్ ఫ్యామిలీ, మాదంతా నీది సిస్టమేటిక్, ఇది సిస్టమేటిక్ అనరు. ఇదేదో ఖైదీలకు ఈ టైంలో లేపాలి, ఈ టైంలో పెట్టాలి, ఈ టైంలో క్లీన్ చేయాలి అనేసి మాట్లాడుతున్నట్టే ఉంది. అమ్మాయి డాక్టర్, అమ్మాయి అదే అంటుంది. నేను ఏదైనా ఇప్పుడు నేను డ్యూటీకి నైట్ డ్యూటీ ఉంటుంది, పడుకోవాల్సి వస్తుంది, 12 వరకు నిద్రపోవాల్సి వస్తుంది నైట్ డ్యూటీ చేసుకొని. ఇంకా అలాంటప్పుడు నేను పొద్దున్నే లేచి వాళ్ళకి కాఫీలు ఇచ్చి టిఫిన్లు ఇచ్చి ఇవన్నీ చూసుకోవడం ఎందుకు? వాళ్ళ ఇంట్లో అంత మనుషులను కూడా మళ్ళీ మేమే చేసి పెట్టాలట. అమ్మ పెద్దదిని కూడా అలాగే చేస్తుంది కాబట్టి నువ్వు కూడా ఇలాగే చేయమన్నాడట. అమ్మాయి నాకు వదిలేండి వదిలేసేసింది సంబంధం, మంచి సంబంధం. ఎందుకమ్మా ఇలా చెప్పామంటే, ఉన్నట్టు ఇన్ని ముందే మాట్లాడుకోవాలి కదండి, మళ్ళీ చెప్పేస్తే మళ్ళీ ఆ అమ్మాయి వినకపోతే ఎట్లా అనేసి చెప్పేశాను. ముందు జాగ్రత్త, ఇది ముందు చూపు అనరు. ఇలాంటి టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్ అన్నట్టు ఇలాంటివన్నీ కొంచెం వీళ్ళకు సమయస్ఫూర్తి అనేది ఉండాలి. మాట్లాడుకునేది పెళ్లి చూపుల్లో అమ్మకి ఇది టైంకి ట్యాబ్లెట్ ఇవ్వాలి, నాన్నకి ఈ టైంలో ట్యాబ్లెట్ ఇవ్వాలని కాదు. అమ్మాయి ప్లాన్స్ ఏంటి, అమ్మాయి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఐడియాస్ ఏంటి, అమ్మాయి వ్యూస్ ఏంటి, అమ్మాయి భావాలు పద్ధతులు మీలో కలుస్తున్నాయా లేదా, ఇలాంటివి మాట్లాడుకోవాలి. కానీ ఇలాంటివన్నీ ఎందుకు? ఇంకొక అతను వెళ్ళిపోయి మాట్లాడి మీ అత్తలు ఎప్పుడు వస్తున్నారు, మీ నాన్నకు చెల్లెళ్ళు ఎంతమంది, వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తున్నారు, ఇవన్నీ అవసరమా బాబు నీకు అనేసేసి కూడా అన్న. మాట్లాడాలి కదా, మాట్లాడించాలి కదా అని మాట్లాడారు మళ్ళీ. అంటే వీళ్ళకు చెప్పేవాడు లేరనిపిస్తుంది. తల్లిదండ్రులు క్లియర్గా చెప్పట్లేదు. చెప్తే ఎక్కడ ఏ బిడ్డలు కానీ వాళ్ళు హర్ట్ అయిపోతారనేసి చెప్పట్లేదు. వీళ్ళని వదిలేస్తున్నారు గాలికి, వాళ్ళకి నోటుకు వచ్చినట్టు ఏదో మాట్లాడేస్తున్నారు. అటు ఇటు కాకుండా సంబంధాలంతా అలా బ్రేక్ చేసుకొని వచ్చేస్తూ ఉంటారు. అందువల్ల ఏది కానీ వీళ్ళలో ఒక ఆలోచన శక్తి, ఒక సమయస్ఫూర్తి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏది మాట్లాడినా ఏది చేసినా నీట్గా ఉంటుంది. అట్లాగే అత్త కోడళ్ళు బంధం కూడా ఒక తల్లి కూతుళ్ళ అనుబంధంగా లాగా ఉండాలి. అంతేకాని పరాయి భావన, ఇది పరాయి బ్లడ్ అనిపించకూడదు. అది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. వివాహ బంధం అంటే ఏంటి, వివాహ బంధం బలంగా నిలబడాలంటే భార్యాభర్తలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా కలిసి ఉండడానికి ఎటువంటి ఆలోచన విధానంతో వాళ్ళు ఉండాలి అనే విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.